తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని బైరాగి పట్టెడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా కుటుంబ సభ్యులు, మా అందరి కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో తను చదువుతున్నాడు. ఈరోజు ఉదయం ఏదో ప్రమాదశాత్తు ఏదో స్కూల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడం వల్ల మార్క్ శంకర్ గారికి చిన్న పాటి గాయాలైనాయని చెప్పి ఈ రోజు పొద్దున టీవీలో కానీ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిలినది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా కుటుంబంలో ఏమైనా జరిగితే మేము ఎలా ఇంపాక్ట్ అవుతామో, ఎలా ఫీల్ అవుతామో అదే విధంగా బాధపడుతున్నాం. ఎందుకంటే అది మా అందరి కుటుంబం. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నట్టు చూస్తున్నాము. ఎక్కడో అరకులో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన బయలుదేరాల్సింది కూడా ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారం ఉన్న సమస్య తెలుసుకుని నేను సింగపూర్ బయలుదేరతా చెప్పడం చూస్తుంటే ఆయనకి ఈ ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది. కుటుంబం కన్నా ఆయన ప్రజలే ఎక్కువ అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ రుజువు చేశారు. కానీ మాకందరికి కూడా మెగా కుటుంబం చాలా ఇష్టం. మెగా కుటుంబం మాకందరికి కూడా మొదట ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ రోజు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిని ప్రత్యేక పూజలు చేసి ఏదైతే మెగా కుటుంబానికి ఇంటి దేవుడు, అదేవిధంగా వాళ్ళు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా ఆదుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని చెప్పి మార్క్ శంకర్ త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి. విశాఖలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల యువకుడు ఆశిష్ సువాల్ సింగ్ అవయదానం చేసి తన ఉదాహరణ చాటుకున్నాడు. ఒడిశాలో సోనాబేడ గ్రామానికి చెందిన ఆశిష్ ప్రమాదవశాత్తు అస్వస్థతకు గురి కావడంతో ఈ నెల 2వ తేదీన విశాఖలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. వెంటిలేటర్పై 3 రోజులు చికిత్స పొందాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు ఆశిష్ అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ యువకుడు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చిన్న ప్రేగు, క్లోమం దానం చేశారు. దీంతో విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో వాటి అవసరం ఉన్నవారికి పంపించారు. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఘనంగా తుదివీడ్కోలు పలికి ఆయన దాతృత్వం 10 మందికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఒక పేషెంట్ ఫస్ట్ జాయిన్ అయ్యారు. అతనికి రోడ్ యాక్సిడెంట్ మెట్ అయ్యారు. సో చాలా వరకు ట్రై చేశారు అన్నీ రిట్రైవ్ చేయాలని, కానీ ఏమీ చేయలే. కండిషన్ బాగాలేకపోవటం వల్ల, బ్రెయిన్ డెడ్ అవ్వటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ ఆ ఆర్గాన్స్ ఒకటి మా ఎంజీఎం 7 హిల్స్ పేషెంట్కి తీసుకున్నామండి, ఇంకొకటి కేజీహెచ్కి వెళ్ళింది, ఇంకొక ఆర్గాన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిందండి. లివర్ వచ్చేసి, ప్యాంక్రియాస్ అవన్నీ చెన్నై ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళినాయండి. మనం అది ఎక్కువగా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి మనం చెప్పగలుగుతూ ఉంటే ఇంకా చాలా ప్రాణాలని మనం కాపాడగలిగే అవకాశం మనకు. చిత్తూరు జిల్లాలో 2 రోజుల కింద జరిగిన బంగారు దోపిడీ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 3.20 కోట్ల విలువైన 3.5 కిలోల 5 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కర్ణాటక కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్ ఉన్నారు. కర్ణాటకలోని కేజీఎఫ్కు చెందిన దీపక్ కుమార్ బంగారం వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన వద్ద పనిచేసే చేతన్ కుమార్, ముక్రుమ్ ఈయన 2వ తేదీన రాత్రి తమ కారులో చెన్నై నుంచి కేజీఎఫ్కు బంగారు బిస్కెట్లను తీసుకుని వెళ్తున్నారు. మార్గ మధ్యలో వి కోట మండలం నాయకనేరి ఘాట్ వద్ద దుండగులు కారును అడ్డగించి బంగారు బిస్కెట్లను దోచుకెళ్లారు. దీపక్ కుమార్ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వి కోట మండలం రాఘవపల్లి సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట వి కోట పలమనేరు హైవేపై వాహనాల తనిఖీ చేపట్టిన క్రమంలో వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. కోటలో జరిగిన ఒక దాడి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్ గా ఒక 4 ముద్దాయిల్ని పట్టుకుని, అలానే పోయిన మొత్తం 3.5 కిలోల వరకు బంగారం పోయింది. సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. 2/4/2025 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దాడి దోపిడీ వీకోట లిమిట్స్. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను
కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదే రకంగా 2వ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్, ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు. 3వ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. ఇందులో మొత్తం 4 ఇన్స్పెక్టర్లని 4 టీమ్స్గా పెట్టేసి అందరినీ కూడా వేరే వేరే రూట్స్లో ఎక్కడ జరిగింది, ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ రూట్స్ నుంచి వెళ్తారు, మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, అతను మనం ఏటుగా యాడ్ చేసాము. ఈ ముక్రమ్ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అతను జైపాల్ అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన వీకోట లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాము. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ. సో మొత్తం 13 మందిని మనం ఐడెంటిఫై చేసాం. ఇందులో 4 ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో జైపాల్ అనే వ్యక్తి, ఇతని వయసు 67 సంవత్సరాలు, ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరఫు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని. అలానే ఆ కారు డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, ఇతని వయసు 42 సంవత్సరాలు, ఇతను కేజీఎఫ్లోనే ఉంటున్నాడు అతన్ని. అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ముఖం, వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవులే. వాళ్ళిద్దరిని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలిసి పక్కా సమాచారం. కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తన పరువు ప్రతిష్టను భంగం కలిగించారని ఈ నోటీసుల్లో హేమ పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై తాజాగా కరాటే కళ్యాణి స్పందించారు. హేమ నుంచి వచ్చిన నోటీసులు అందుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను విజయనగరంలో ఉన్నానని, హైదరాబాద్ రాగానే తాను కూడా లీగల్గా ముందుకు వెళ్తానని ఈమె వెల్లడించారు. పొద్దున్నుంచి నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు. హేమ గారు మీకు నోటీసులు పంపించారట, నిజమేనా? ఎస్, నేను రిసీవ్ చేసుకున్నాను నోటీసులు. నేను నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్ గా నిజాలు చెప్తాను. సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నేను మీ అందరికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. విజయనగరంలో ఉండడం వల్ల నోటీసులు నేను తీసుకున్నాను. నా పనుల మీద నేను వచ్చేసాను. సో దానివల్ల నేను కూడా లీగల్ ఫైట్ కి సిద్ధంగానే ఉన్నాను. ఆవిడకి నేను రిప్లై ఇస్తాను. అలాగే నా నోటీసులు కూడా ఆవిడకి అందుతాయి. నేను మీడియాలో ప్రచారమైన వాటిని నేను కూడా మాట్లాడాను. అంతకుమించి నేను డిబేట్ లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్ వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు. అలా ఉంటే మా అసోసియేషన్ లో ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే. సరేలేండి, అయింది, దానికి సంబంధం లేదు, ఆవిడని సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు, తీసేసేయండి అని నేను కూడా సపోర్ట్ చేశాను. నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓటు వేయకూడదు కదా మరి. సో నాకు పర్సనల్ గా నాకే లేదు. ఆవిడ ఎందుకో ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీడియాలో నాకు అటెన్షన్ తగ్గింది, నాకు కొంచెం నా పేరు వినిపించాలనుకొని దానికి ఎవరైతే కరెక్ట్ అని కరాటే కళ్యాణి కరెక్ట్ అని నా పేరు ఎంచుకున్నట్టున్నారు. సో నా మీద ఏదో 5 కోట్లకి వాయిదా ఏదో దావా వేస్తున్నట్టుగా ఏదో పంపించారు. పర్వాలేదండి, ఎందుకంటే అటెన్షన్ సీకింగ్ అందరికీ ఉంటుంది. అది ఆవిడ నన్ను వాడుకుంటున్నారు, నాకేం పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నేను లీగల్ ఫైట్ కి వెళ్తాను. ఎక్కడ మనం తగ్గేదే లేదన్నట్టుగా అస్సలు మనం తగ్గం. కాబట్టి మన తప్పే లేదు ఇందులో. మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద వేయాలి, ఎందుకంటే మీడియాలో వచ్చిందే నేను ప్రచారం చేశాను. సో మీతో పెట్టుకోలేక భయపడతానేమో అనుకుని పంపించినట్టున్నారు. ఎవరు భయపడరండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. నా పని నేను చేసుకెళ్తాను, ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను తప్పు చేయలేదు, నేను భయపడాల్సిన అవసరం కూడా నాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అరకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్. అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని వెల్లడి. మొదటి నుంచి తనకు లంక గ్రామాలు అంటే ఎంత అభిమానమన్న మంత్రి నిమ్మల. ఫుట్పాత్ బ్రిడ్జిని నిర్మించి కనకాయలంక ప్రజల కష్టాలు తీరుస్తానని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. మహిళలపై పెరుగుతున్న దాడులకు విచ్చలవిడిగా లభిస్తున్న మద్యమే కారణమని ఆగ్రహం.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.